పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పర్యటించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాల నియంత్రణ, మహిళా భద్రతపై సంకల్పం పేరుతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రత, వారిపై జరుగుతున్న అఘాయిత్యాల నియంత్రణపై ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శక్తి టీంలు ఏర్పాటు చేశామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఉమెన్ డ్రగ్స్ గురించి అవగాహన కార్యక్రమం, అలాగే సైబర్ క్రైమ్, ఈ మూడు మనకి కాంటెంపరీగా యూత్ అందరు కూడా అవగాహన కలిగి ఉండాలి, వీటి గురించి అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో కంటిన్యూగా స్కూల్స్, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో దీంట్లో భాగంగా మనము ప్రతి స్కూల్లో, ప్రతి ఉమెన్స్ గర్ల్స్ కాలేజ్లో అండ్ స్కూల్స్లో శక్తి వారియర్స్ అనేసి ఫామ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా గుడ్ టచ్, బాడ్ టచ్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ గురించి కానీ అవగాహన కార్యక్రమాలు గురించి, అలాగే శక్తి టీమ్స్, శక్తి యాప్ గురించి కూడా ఫీచర్స్ చెప్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ప్రతి స్కూల్స్, కాలేజెస్లో ఇప్పటి వరకు టోటల్ 350 ఈగల్ క్లబ్స్ అనేది విద్యాశాఖ వారితో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి స్కూల్లో, కాలేజీల్లో కూడా ఈగల్ క్లబ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలిపోయింది. యువకుడి ప్యాంట్ జోబిలో ఉన్న సెల్ ఫోన్ సడన్ గా పేలడంతో స్వల్ప గాయాలయ్యాయి. భీంపూర్ మండలం పిప్పల్ కోడికి చెందిన గంగాధర్ మహారాష్ట్రలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. దుస్తులకు మంటలు అంటుకోవడంతో స్వల్ప గాయాలవగా రిమ్స్ లో చేర్చి వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్ పద్మశాలిపురం సాయి కాలనీలోని ఒక ఇంట్లో అకస్మాత్తుగా సిలిండర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానిక యువకుడు సిలిండర్ను ఇంట్లో నుంచి తీసుకొచ్చి మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. విరిగిపోయిన రెగ్యులేటర్ పైప్ కి ప్లాస్టిక్ టేప్ చుట్టి వాడుతున్నట్లుగా, అందుకే అగ్నిమాపక సిబ్బంది ఇలా జరిగింది అని గుర్తించారు.